జరిగిన గిరి ప్రదక్షిణలో లక్షలాదిగా వచ్చిన భక్తులతో పాటు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా నానాయాతను తీవ్ర ఇబ్బందులు పడటం మనందరం కూడా చూసాం. ఇది చాలా దురదృష్టకరం. దీనికి ప్రధాన కారణం కేవలం ప్రచార ఆర్భాటాలకు పరిమితమయ్యి ఎంతమంది వస్తారు అనేది అంచనా వేయకపోవటం, ఏదో మొక్కుబడిగా ఏర్పాట్లు చేయటం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నిన్న గిరి ప్రదర్శనకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడటం చూసాం. ముఖ్యంగా భక్తుల సౌకర్యం కోసం ఉండాల్సిన ఏర్పాట్లు వారికి ఇబ్బందికరంగా మారటం అత్యంత విచారకరమైన విషయం. వీళ్ళు చేసే ఏర్పాట్లు భక్తులకు సౌకర్యంగా ఉండాల్సింది పోయి వాళ్ళు చేసిన ఏర్పాట్ల వల్లే నిన్న సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులందరూ కూడా మనం ఇబ్బంది పడటం చూసాం. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కూడా, ఇదేమి కొత్త కాదు, వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి గిరి ప్రదక్షిణ అనేది కొత్త ఏమీ కాదు, మొదటి సంవత్సరం కూడా జరుగుతుంది కాదు, వందలాది సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాల్లో ప్రభుత్వాలు కానీ, దేవాదాయ శాఖ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ చాలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి ఎంతమంది భక్తులు వస్తారనేది అంచనా వేసి దానికి తగ్గట్లు ఈరోజు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇక్కడున్న మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కేవలం గిరి ప్రదక్షిణకి 4 రోజుల ముందు ఏదో తూతూ మంత్రంగా రివ్యూలు చేయటం, హడావుడి చేయటం, పబ్లిసిటీ చేయటం తప్ప ఎంతమంది భక్తులు వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళు నగరంలో ప్రజలకి ఈ భక్తులు గిరి ప్రదక్షిణ వల్ల వచ్చే భక్తుల వల్ల ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పడతారని ఆలోచన చేసిన పాలేదు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఎక్కడా కూడా నిన్న సాయంత్రం 3:30-4 గంటలకే భక్తులు గత సంవత్సరం కంటే ఎక్కువ వస్తున్నారు అంచనా వేసిన వారే ఆ సమయంలో కూడా ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అన్నిటికంటే కూడా కన్ఫ్యూజ్ చేస్తూ భక్తుల్ని, ఎవరైతే గిరి ప్రదక్షిణకు వచ్చారో భక్తుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఎన్నో వందల సంవత్సరాలుగా ఉన్న ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి వీళ్ళు ప్రచార ఆర్భాటం కోసం, మా యామలో బాగా జరిగింది, ఇన్ని లక్షల మంది వచ్చారని చెప్పుకోవడం కోసం సాంప్రదాయాలను కూడా పక్కన పెట్టి, వందల సంవత్సరాలుగా జరుగుతున్న సాంప్రదాయాలను కూడా పక్కన పెట్టి, ఎప్పుడైనా సరే గిరి ప్రదక్షిణ అనేది విశాఖపట్నం వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణ సాంప్రదాయబద్ధంగా గతంలో కొన్ని సంవత్సరాల క్రితం స్వామివారిని దర్శించుకుని, లేదంటే తొలిపవంచ వద్ద కొబ్బరికాయ కొట్టి, తొలిపవంచ వద్ద కింద నుంచి కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని సంకల్పం చెప్పుకుని 32 కిలోమీటర్లు కూడా తిరిగి స్వామివారిని దర్శనం చేసుకుని యాత్ర గిరి ప్రదక్షిణ ముగించడం జరుగుతుంది. కానీ నిన్న హోంమంత్రి గారు కానీ, లేకపోతే టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి తొలిపవంచ వద్దే గిరి ప్రదక్షిణ ప్రారంభించాల్సిన అవసరం లేదు, మేము 6 చోట్ల తొలిపవంచ, అసలు తొలిపవంచ అంటే ఏంటి, దాని యొక్క పవిత్ర ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి, తొలిపవంచ దగ్గర గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడం వల్ల భక్తుల్లో ఉన్న విశ్వాసాలు ఏంటి, భక్తుల్లో ఉన్న నమ్మకాలు ఏంటి, ఇవేమీ కూడా పట్టించుకోకుండా పండితులు చెప్పారు 6 చోట్ల తొలిపవంచాలు ఏర్పాటు చేయొచ్చు, అక్కడి నుంచి ప్రదక్షిణ చేయొచ్చని కన్ఫ్యూజ్ చేయడంతో పాటు వీళ్ళు ఆ పవిత్రతను కూడా దెబ్బతీయడం జరిగింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఈరోజు సీనియర్ నాయకులు అయినటువంటి దేవాదాయ ధర్మశాఖ మంత్రి గారు ఏమైనా మౌనవ్రతం కానీ తీసుకున్నారా పౌర్ణమితో? గతంలో విశాఖపట్నానికి సంబంధించి వరాహలక్ష్మీ నరసింహస్వామి సందనోత్సవంలో జరిగినప్పుడు కూడా దేవాదాయ ధర్మశాఖ మంత్రి వారు సరిగ్గా స్పందించరు. ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పవిత్రమైన కార్యక్రమం, ఇంత విశిష్టమైన కార్యక్రమం, ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయన మౌనవ్రతంలో ఉండి, ఆ శాఖా మంత్రిగా ఉండి వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని పట్టించుకోవడం అనేది చాలా దురదృష్టకరం. అదేవిధంగా చైర్మన్ గారు కావచ్చు, లేకపోతే ట్రస్ట్ సభ్యులు కావచ్చు, మీరేం చేస్తున్నారు? ఎప్పుడైనా ఒక టెంపుల్కి సంబంధించి మీరు ఆచారాలను ఏదైనా మార్చితే దానికి ఏ ధర్మం ప్రకారం, ఏ శాస్త్రం ప్రకారం, ఏ సనాతన ధర్మం ప్రకారం మీరు చేస్తున్నారనేది చెప్పాల్సింది ఎవరు? పండితులు చెప్పాలి. ఆ ఆలయంలో ఎన్నో దశాబ్దాలుగా ఏదైతే స్వామివారి కైంకర్యాలు చేస్తున్నారో ఆ పండితులు వచ్చి మీరు ఎక్కడి నుంచైనా చేయొచ్చు అని చెప్పాలండి. కానీ హోమ్ మినిస్టర్ గారు చెప్పడం ఏంటి? పండితులు వీళ్ళకి సలహాలు ఇవ్వడం ఏంటి? హోమ్ మినిస్టర్ గారు చెప్పడం ఏంటి?
అసలు ఎక్కడుంది? కేవలం మీరు భక్తుల్ని తప్పుదోవ పట్టించడం వల్ల, మీ ప్రచార ఆర్భాటాల కోసం ఇన్ని లక్షల మంది వచ్చారు అని మీరు చూపించుకోవడం కోసం, మీ తాపత్రయం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల మీకు అసలు లెక్కే లేదు. ఎందుకంటే ముఖ్యంగా వరాహలక్ష్మీ నరసింహస్వామి అంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ చిన్న చూపే. ఆయన ముఖ్యమంత్రి అయిన గతంలో సెంట్రల్ జైలును తీసుకొచ్చి ఈ పవిత్రమైన సింహగిరి ప్రాంతంలోనే విశాఖపట్నం నుంచి తీసుకొచ్చి ఈ విశాఖపట్నం ప్రాంతంలో వేలాది వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నా సరే, ఏదైతే ఈ 32 కిలోమీటర్లు వరాహగిరి ఉందో, సింహగిరి ప్రాంతంలోనే సెంట్రల్ జైలుని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. గతంలో ఆర్టీసీ డిపోని తీసుకొచ్చి కూడా అక్కడే పెట్టడం జరిగింది. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ పేరుతో అతి పవిత్రమైన సింహగిరి వరాహలక్ష్మీ నరసింహస్వామి గుడికి కూతవేటు దూరంలో ఈరోజు 120 ఎకరాలు ఈ వరాహ నరసింహస్వామి యొక్క నరసింహగిరిలో 160 ఎకరాలు గూగుల్ డేటా సెంటర్ కేటాయించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? వరాహలక్ష్మీ నరసింహస్వామి వారంటే వీళ్ళకి లెక్కలేదు. ఒకటే చెప్తున్నాం, మీరు ఎప్పటికైనా వరాహలక్ష్మీ నరసింహస్వామి గారి కూటమి ప్రభుత్వం ఎప్పుడొచ్చినా, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఎప్పుడున్నా, ఈ స్వామివారికి చేస్తున్న మీరు అన్యాయం కానీ, మీ ద్రోహానికి కానీ మీరు పశ్చాత్తాపడి మీరు స్వామివారిని వేడుకు క్షమాపణ చెప్పకపోతే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆగ్రహానికి, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపానికి ఈ కూటమి నాయకులందరూ కూడా రేపొద్దుడు బలవుతారు. ఆగ్రహానికి గురై మీకు సరైన శిక్ష దేవుడు విధిస్తాడని సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా నిన్న జరిగిన ప్రభుత్వ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కానీ, ధర్మాదాయ శాఖ కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపైన చేసిన నిర్లక్ష్యం వల్ల భక్తులు కలిగిన ఇబ్బందులపైన ఎంక్వైరీ చేసి భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా వారిపైన తగు చర్యలు తీసుకునే విధంగా ఎంక్వైరీలు ఏమైనా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ గారిని కానీ, ఈ కలెక్టర్ గారిని కానీ, పోలీస్ కమిషనర్ గారిని కానీ మీరు ఏదో మీ నాయకులు ప్రోటోకాల్ చూసుకోవడం, వాళ్ళకి దర్శనాలు చేయించడం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారులు అనేది ప్రజల సేవ చేయడానికి ఉన్నారు, ప్రజలకు జవాబుదారీతనం అంతే తప్ప అధికార పార్టీలో ఉన్న రాజకీయ నాయకులకి బానిసలుగా పనిచేయడానికి కాదు. నిన్న జీవీఎంసీ నిర్లక్ష్యం, జీవీఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన ఏర్పాట్లలో అడుగడుగునా కూడా నిర్లక్ష్యం కనిపించింది. కేవలం ఏదో ఏర్పాట్లు తూతూ మంత్రంగా చేశాం, ఎంతసేపు కాంట్రాక్టులకు అప్పచెప్పి, అవుట్సోర్సింగ్ అప్పచెప్పి డబ్బులు దండుకోవడం తప్ప, దోపిడీ చేయడం తప్ప. ఎంత అన్యాయం అంటే, ఇంత పవిత్రమైన కార్యక్రమంలో, గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో కూడా ఈ దోపిడీ పార్టీకి సంబంధించిన నాయకులు, దోపిడీ పార్టీలో నాయకులు ఒత్తాసు పలుకుతున్న అధికారులు ఏ విధంగా గిరి ప్రదక్షిణ అడ్డం పెట్టుకుని, కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేయాలని చూశారు తప్ప భక్తులకు ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలనేది ఎక్కడో కూడా పట్టించుకున్న పాపాను పోలేదు. ఏది ఏమైనా దీన్ని నిన్న జరిగిన అసౌకర్యం పట్ల, నిన్న జరిగిన ప్రభుత్వానికి జరిగిన ఇబ్బందుల పట్ల ఎంక్వైరీ చేయాలి. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న చాలా చోట్ల ఎంత దౌర్భాగ్యం అంటే, ప్రతి సంవత్సరం ఇన్ని లక్షల మంది వస్తారని తెలుసు, కనీసం మంచినీళ్ళు కూడా జీవీఎంసీ కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన 32 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న, పవిత్ర భావంతో చేస్తున్న వారికి మంచినీళ్ళు అందించడంలో కూడా విఫలమయ్యారు. ఏదేమైనా ఈ ప్రాంతంలో ఉన్న చాలామంది సేవాభావంతో, దేవుడి మీద ఉన్న భక్తితో కొన్ని సంస్థలు కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, చారిటబుల్ ట్రస్టులు కావచ్చు, ఈ సామాజిక సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవుడి మీద భక్తితో సేవ చేయబట్టి నిన్న ప్రోగ్రాము భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉంది తప్ప, కేవలం ఈ ప్రభుత్వం మీద కనుక ఆధారపడి ఉంటే నిన్న మనం చూడరాని ఇబ్బందులన్నీ కూడా మనం చూద్దాం. ఎందుకంటే చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా నిన్న సాయంత్రం 9 తర్వాత వాలంటీర్లుగా మారి, ఎందుకంటే ముఖ్యంగా చూసి ఇక్కడే చూడండి, వాళ్ళ పత్రికలోనే, ఈనాడు పత్రికలోని, వాళ్ళకి సంబంధించిన ఆంధ్రజ్యోతి పత్రికలోనే మనం చెప్తున్నాయి కాదు, నిన్న జరిగిన భక్తులు పడ్డ ఇక్కట్లు, నగరంలో ప్రజలు పడ్డ పాట్లు, నరకం, ప్రత్యక్ష నరకం ఏంటంటే, గిరి ప్రదక్షిణ సందర్భంగా స్వామివారిపై భక్తితో వచ్చిన భక్తులకి, నగర ప్రజలకి
వీళ్ళ అసమర్థత వల్ల, వీళ్ళ చేతగానితనం వల్ల, వీళ్ళ సమన్వయ లోపం వల్ల ప్రత్యక్ష నరకం ఏంటంటే నేను వీళ్ళు ఇక్కడ చూపించారనేది వాళ్ళ పత్రికలోనే మన కథనాలు చూడొచ్చు. కనీసం మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా దురదృష్టకరం, దౌర్భాగ్యం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మా ప్రాంతంలో వెలిసిన వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పైన చిన్న చూపు మాని నిన్న జరిగిన అపరాధానికి ప్రజలకి క్షమాపణ చెప్పి దీనిపైన ఎంక్వైరీ చేసి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.